పొట్టు మీద నుంచి దించిన కోళ్ళు ఇంచుమించు అయితే 10 రోజులైతే అయిపోతుంది. బయటకు వదులుదామంటే ఫుల్గా వర్షాలైతే పడుతున్నాయి అన్నమాట. ఎలా అంటే అలా వర్షాలైతే పడుతున్నాయి. ఎక్కడ గ్యాప్ ఇచ్చినా సరే కోళ్ళనైతే బయటకు వదులుదాము అనేసి అయితే అనుకుంటాను, కానీ వదలడానికైతే అవకాశమే లేదు. ఎందుకు అంటే ఇవి చిన్న పిల్లలు కదా, ఏమాత్రం తడిసినా కూడా అవి అయితే తట్టుకోలేవు. ఈ వాతావరణంకి ఇంకా అలవాటు పడలేదు కదా. గుడి నుంచి బయటకు వచ్చి 10 రోజులైతే అవుతుంది, అందుకనిసే తట్టుకోలేవు అనేసి అయితే అంటాను. ఇంకెందుకని గడపలో అయితే కోడి పిల్లల్ని వదిలేశాను. ఇంతవరకు గూడులోని వదిలేవాళ్ళం, కానీ వాటికి ఫ్రీగా తిరిగితేనే హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇందులో కొన్ని పిల్లలు అయితే రెక్కలు అయితే వదిలేస్తాయి. ఇంకా అలా ఉంచడం కరెక్ట్ కాదైతే అనిపించింది. సరేలే ఇందులో కూడా తిరుగుతాయనే ఉద్దేశంతో అలా అయితే వదిలామన్నమాట. ఇంక వర్షం తగ్గాక బయటకైతే ఎంత వేగం అంటే అంత వేగం వదులుదామా అనేసి అనిపిస్తుంది. కొంచెం రెక్కలు వేలాడేసాయి కోడిపిల్లలు కొన్ని. ఇంకా 2 రోజులు ఇంకా గూడులోనే అలా బందీగా ఉంచామంటే అవి చనిపోయే అవకాశం కూడా ఉంది. అలా చనిపోకుండా ఉండాలంటే వీటిని కంపల్సరిగా బయటకైతే వదలాల్సిందే. అంటే ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లలు ఒక 5 రోజుల ముందు వచ్చాయి. పొట్టులోంచి కోడి చేసిన పిల్లలు ఒక 5 రోజులు లేటుగా వచ్చాయి అన్నమాట. ఈ ఇంక్యుబేటర్లో చేసిన పిల్లలు అవి బయటకు వచ్చినంత వరకు ఇంక్యుబేటర్లో ఉంచవలసి వచ్చింది. ఇంకా అవి గూడు దగ్గర గుడ్లు పిల్లలు వచ్చేసాక వీటిని అయితే అందులో కలిపాను. అందుకని ముందుగా వచ్చినవి తొందరగా విడిచిపెట్టలేదు కదా, అందుకని రెక్కలైతే కొంచెం వేలాడేసాయి. నాకైతే ఇంకా వీటికి మందులు పెంచే ఉద్దేశం అయితే లేదు. నేచురల్గా దొరికేవే వాటికి పట్టించి పెంచుదాము అనేసి అయితే అనుకుంటాను. అందుకనిసే ఇలా వదిలాను అనమాట. ఇంకా అవి రెక్కలు వదలడం తగ్గాలంటే మనం 2-3 రోజులు కంటిన్యూగా బయటికి వదిలామంటే కంపల్సరిగా అది మామూలు పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఈ వర్షాకాలంలో కోడి పిల్లలను చేయించామంటే చాలా అంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. చూశారు కదా, దాన్ని వదులుతుంటే అది ఒక దగ్గరికి పిల్లల్ని పిలిచేసి చేర్చేస్తుంది అనమాట. ఎందుకంటే గొచ్చు మీద వాటికి ఏం ఫుడ్ దొరుకుతుంది? బయటకు వదిలామంటే మట్టిలో రకరకాల పురుగులు అన్నీ మంచి ఫుడ్ వాటికి సంబంధించినవన్నీ దొరుకుతాయి కదా. అందుకని అది పిల్లల్ని పిలిచి మరీ ఒక దగ్గరికి చేర్పిస్తుంది అనమాట. మేము అలా చేర్పించినప్పుడల్లా అలా కదిపేసి ఇంకా అలా తిప్పుతుందేమో అనేసి అలా వదులుతాము. ఇంకా కాసేపు ఉంచేసి మోసేయాల్సిందేని. ఇంకా వర్షం అయితే పెద్దదైపోతుంది అనమాట. ఏమాత్రం తడిసినా కూడా ఈ నీరసపు తోడు అది యాడయ్యి ఇంకా పిల్లలు అయితే చనిపోతాయి. ఇవైతే బాగానే తిరుగుతాయి, కానీ కాకులు అయితే అలా వస్తాయి అనమాట. వాటి నుంచి కూడా కాపాడుకోవాలి కదా. ఇటువంటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి పిల్లల్ని. రేపటి నుంచి అయితే బయటకైతే విడిచిపెట్టేస్తాను. వాటికి కావాల్సిన ఫుడ్ అంతా దొరికిద్ది. మనం ఇంట్లో ఫుడ్ వేసినా వేయకపోయినా పర్వాలేదన్నమాట.